ఓకే. ఇప్పుడు ప్రిమైస్ అయిపోయింది. ప్రిమైస్ కాకుండా ఇంకా వేరే రకంగా సినిమా ఓపెన్ చేయొచ్చా అనుకుంటున్నారా? డెఫినెట్‌లీ ఓపెన్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ ఏందంటే హుక్ ఏందంటే, హుక్ అంటే ఏందంటే ఇప్పుడు నీ సినిమాలో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అంటే అది యాక్ట్ 1లో ఉండొచ్చు, యాక్ట్ 2లో ఉండొచ్చు, యాక్ట్ 2లో ఉండొచ్చు సంబంధం లేదు. అది తీసుకొచ్చి మనం ముందేసేసి ఆడియన్స్‌ని హుక్ చేసేయాలి బేసికల్లీ. వాళ్ళు కూర్చొని ఆ సీన్ చూడంగానే అరే ఏమైతుందిరా? ఎందుకైతుందిరా? అరే ఇదేదో డిఫరెంట్ ఉందిరా? అట్‌లీస్ట్ అలాంటిదన్నా అనుకోవాలి. దాన్ని హుక్ సీన్ అంటాం. ఆ హుక్ సీను మీరు ఎక్కడి నుండైనా తీసి స్టార్టింగ్‌లో ఎయొచ్చు. అక్కడి నుండి స్టోరీ నరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఆ పాయింట్‌కి మీరు ఎట్లైనా స్టోరీ టెల్లింగ్‌లో వచ్చేస్తారు మీరు. సో, దాన్ని హుక్ సీన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 'రంగస్థలం' మూవీ ఉంది. 'రంగస్థలం' మూవీలో హుక్ సీన్ ఏంది? స్టార్టింగ్ ఏమైతది? రామ్ చరణ్ సైకిల్ తొక్కుంటూ పోతా ఉంటాడు. ప్రకాష్ రాజ్ కార్‌లో వస్తుంటాడు. ప్రకాష్ రాజ్‌కి యాక్సిడెంట్ అయితది. అండ్ అప్పుడు రామ్ చరణ్ చాలా కన్సర్న్ చూపించి, అయ్యో! మొత్తం నా జీవితం అయిపోయిందన్నంత రేంజ్‌లో ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. అది మళ్ళీ లాస్ట్‌కి మనకెందుకో తెలుస్తది. బట్ అది హుక్ చేయడానికి వండర్‌ఫుల్ సీన్. అందుకే సుకుమార్ గారు కూడా ఆ సీన్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా నీట్‌గా అందరికీ ఇంట్రెస్ట్ కలిగేటట్టు తీశారు. సో, దిస్ ఈస్ హుక్. ఇప్పుడు మనం 'శివ' సినిమాకి హుక్ సీన్ ఏద్దాం. 'శివ' సినిమాకి హుక్ సీన్ ఏయాలంటే మనం 3 సీన్‌లు ఎయొచ్చు. 3 సీన్‌లలో ఏదన్నా ఒకటి ఎయొచ్చు. ఫస్ట్ మల్లిని చంపే సీన్ తీసుకొచ్చి ముందేయొచ్చు. అది హుక్ సీన్ అయితది. లేకపోతే వాళ్ళ అన్న వాళ్ళ కూతుర్ని చంపేసే సీన్ ఉంటది సినిమాలో. ఆ సీన్ తీసుకొచ్చి ముందేయొచ్చు మనం. అది కూడా హుక్ సీన్ అవుతది. ఇంకొకటి ఏంటంటే చిన్నాని చంపే సీన్ తీసుకొచ్చి ముందేయొచ్చు. అది కూడా హుక్ సీన్ అవుతది. సో, మీరు ఏ సీన్ అయినా తీసుకొచ్చి ముందేసి ఏ సీన్ అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ సీన్ అని మీకు అనిపించిందో అది ముందేస్తే అది హుక్ సీన్ అవుతుంది. సో, 'శివ' సినిమాకి 3 రకాల హుక్ సీన్ ఇవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజశేఖర్. అవినాష్ 4 టైప్స్ ఆఫ్ ఓపెనింగ్స్లో రెండవదైన హుక్ ఓపెనింగ్ గురించి సుకుమార్ గారు తీసిన రంగస్థలం మూవీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పారు. అలాగే శివ మూవీకి ప్రిమైస్ సీన్ కాకుండా హుక్ సీన్ వేయాలంటే 3 సీన్స్ వేయొచ్చు అని చెప్పారు. నేను దాన్ని విజువల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మరియు రాజమౌళి గారు తీసిన మగధీర అండ్ బాహుబలి నుంచి ఓపెనింగ్ సీన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఇప్పుడు శివ సినిమాని చూస్తే గత వీడియోలో చెప్పుకున్నట్టు ఆర్జీవి గారు శివ మూవీని ప్రిమైస్ సీన్తో ఓపెన్ చేశారు. ఒకవేళ దానికి హుక్ సీన్ వేయాలి అంటే మల్లిని చంపే సీన్ని ఓపెనింగ్ సీన్గా వేయచ్చు, చిన్నాని చంపే సీన్ని ఓపెనింగ్ సీన్గా వేయచ్చు, లేదా హీరో అన్న కూతురుని చంపే సీన్ని ఓపెనింగ్ సీన్గా వేసినట్లయితే అప్పుడు హుక్ ఓపెనింగ్ తోటి శివ మూవీ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మగధీర అండ్ బాహుబలి ఓపెనింగ్ సీన్స్ చూద్దాం. ముందుగా మగధీర మూవీని చూసినట్లయితే మగధీరలోని ఓపెనింగ్ సీన్ హుక్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. మగధీరలో టైటిల్ పడగానే ఓపెనింగ్ సీన్ చూస్తే ఆరావళి పర్వతాలు, 400 ఏళ్ల క్రితం, భైరవకోన అని ఒక కొండ అంచు చివరన హీరోయిన్ యుద్ధ సైనికుడి కాస్ట్యూమ్స్లో హీరో, యువరాణి కాస్ట్యూమ్స్లో హీరోయిన్ ఉండడం జరుగుతుంది. హీరోయిన్ అంటుంది, చివరి క్షణంలో అయినా నీ మనసులోని ప్రేమను బయటపెట్టు భైరవా అంటుంది. చావులోనైనా నీ తోడు నాకివ్వు. అప్పుడు హీరో, నా సర్వస్వం నువ్వే మిత్ర అంటాడు. కానీ ఈలోపు హీరోయిన్ లోయలోకి జారిపడిపోతుంది. సో తన చేతిని అందుకోవాలి, చావులోనైనా తనకి తోడివ్వాలి అన్న ఉద్దేశంతో హీరో కూడా తను దూకుతాడు. కానీ చేతిని పట్టుకోలేకపోతాడు. నెక్స్ట్ షేర్ ఖాన్ అంటే మన శ్రీహరి గారు, ఓడిపోయిన నీ ప్రేమను ప్రతించుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా అంటూ ఒక చిదికి నిప్పంటిస్తాడు. సో మగధీరలో ఈ సీన్ ద్వారా ఫస్ట్ నుంచి ఆడియన్స్ ని హుక్ చేయడం జరిగింది. సినిమా స్టార్టింగ్ లోనే ఈ మొదటి సీన్ చూడగానే ఆడియన్స్ కి ఈ మిత్రవింద ఎవరు, ఈ భైరవ ఎవరు, అసలు వీళ్ళ కథ ఏంటి, అందులో ఈ శ్రీహరి పాత్ర ఏంటి, ఈ సీన్ కి ముందు ఏం జరిగింది అనేది ఒక ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో మొదటి సీన్ నుంచే హుక్ చేయడం జరిగింది. అలాగే బాహుబలి 1 చూస్తే అందులో కూడా మొదటి సీన్ హుక్ సీన్ గా వేయడం జరిగింది. రమ్యకృష్ణ ఒక గృహలో నుంచి ఒక బాబుని ఎత్తుకొని వెనక వీపు భాగంలో ఒక బాణం గుచ్చుకొని ఉంటుంది. ఆ గాయాలతోటి ఆ గృహలో నుంచి ఆ జలపాతం వైపు వస్తుంది. తనని తరుముకుంటూ వచ్చిన 2 భటుల్ని చాకచక్యంగా చంపి తను నది దాటబోతుంటే ప్రమాదవశాత్తు ఆ నదిలో జారి కొట్టుకుపోతుంది. ఒక చిన్న కర్రను పట్టుకుని ఆగిపోతుంది. అలా ఒక చిన్న కర్ర సాయంతో ఆ నీళ్ళలో ఆగిన రమకృష్ణ గారు బిడ్డను పైకెత్తి పట్టుకొని జలపాతం పైకి చూస్తూ, పరమేశ్వర, నేను చేసిన పాపాలకి నా ప్రాణాలైతే తీసుకో, ఈ బిడ్డ బ్రతకాలి, వీడి కోసం ఎదురు చూస్తున్న తన కన్న తల్లి కోసం అయినా బ్రతకాలి, మహిష్మతి సింహాసనం కోసం బ్రతకాలి, మహేంద్ర బాహుబలి బ్రతకాలి అంటూ పైకి పట్టుకుంటుంది. ఇంతలో వరద ప్రవాహం ఎక్కువై తను మునిగిపోతుంది. అక్కడే ఉండే గిరిజన ప్రజలకు ఆ బిడ్డ ఏడుపు వినిపించి అందులోంచి ఒకడు దూకి ఆ బిడ్డని కాపాడతాడు. ఇంతలో రమ్యకృష్ణ గారు ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతారు. సో ఈ సీన్ చూస్తే ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది,
అసలు ఈ రమ్యకృష్ణ ఎవరు, తను ఈ గాయాలతోటి ఈ బిడ్డను ఎందుకు ఎత్తుకొచ్చింది, వెనక వచ్చిన ఆ ఇద్దరు భటులు ఎవరు, ఈ బిడ్డ బ్రతకాలని అంత బలంగా ఎందుకు కోరుకుంటుంది, అసలు ఈ సీన్ కి ముందు ఏం జరిగి ఉంటుంది అన్న ఒక క్యూరియాసిటీ ఆడియన్స్ లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇలా మొదటి సీన్ ద్వారానే ఆడియన్స్ ని హుక్ చేయడం ద్వారా ఆడియన్స్ మొదటి నుంచే నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఆ మూవీలో నిమగ్నం అయిపోతారు. హుక్ ఓపెనింగ్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ప్రెల్యూడ్ అండ్ ప్రొలాగ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.